శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు ప్రారంభం నుండి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. 16వ తారీఖున 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. కుజుడు జన్మస్థానంలో ఉన్నాడు, ప్రతికూలం. బుధుడు ప్రారంభం నుండి 3వ స్థానం, వక్రరీత్యా మళ్ళీ 2వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. ఇక గురువు 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం అయినప్పటికీ ఉచ్చ స్థితిలో ఉన్నాడు గనక కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఒక పక్కన ఉన్నాయి. ఇక శుక్రుడు 3వ స్థానం ప్రారంభంలో, తదనంతరం 4వ స్థానంలో ఉంటున్నాడు. 3, 4 స్థానాలు శుక్రుడి యొక్క సంచారం మూలకంగా శుభ ఫలితాలు కలుగుతాయి. శనీశ్వరుడు ముఖ్యంగా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశి వారికి శని యోగకారకుడు కనుక మిత్రగ్రహము, యోగగ్రహము, యోగ కారకాన్ని ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి శనీశ్వరుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశం. ఇక రాహువు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 రాహు కేతువులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఈ సంచారాన్ని సమిష్టిగా మనం ఆలోచించినట్టయితే రవి ప్రారంభంలో 2వ స్థానం కనుక కుటుంబంలో కొంత బాధ్యతలు పెరుగుతాయి, పని భారం పెరుగుతుంది, ఆదాయం మట్టుకు మెరుగుపడుతుంది. ఇక 16 తర్వాత మీరు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు, సోదరుల యొక్క సహాయము అందుతుంది, కొత్త ప్రయత్నాలు చేస్తారు. కుజుడు జన్మరాశిలో ఉన్నాడు ఈ సమయంలో. కాబట్టి మీరు కోపము, ఆవేశము, ఉద్రేకము ఇవి తగ్గించుకోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఆవేశాలకు, తొందరపాటుతనానికి గురి కాకుండా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము మంచిది అనేటువంటి విషయాన్ని కుజుడి మూలకంగా మనకి ఇక్కడ
తెలుస్తుంది. ఆరోగ్య విషయం లోపల కూడాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపం కారణంగా కొంత ఉద్యోగంలో విభేదాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక గురువు తృతీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి అవకాశాలను ఇస్తాడు. వాటిని మీరు నిలుపుకోవడము, సద్వినియోగపరచుకోవడం చాలా ముఖ్యం. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. బుధుడు వ్యాపార చర్చల లోపల విజయాన్ని ఇస్తాడు. కమ్యూనికేషన్ ద్వారా లాభాలు గోచరిస్తున్నాయి. శుక్రుడి యొక్క సంచారం మూలకంగా గృహ సౌఖ్యాన్ని పెంచుతాడు. వాహన యోగం కలుగుతుంది. ఇక శని మూలకంగా మనకు స్థిరమైనటువంటి ఆదాయము, డబ్బు విషయంలో ఇబ్బంది లేకుండా చేతిలో డబ్బు ఉండేటువంటి అవకాశము ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా ముఖ్యము. ఇక రాహువు మూలకంగా మనకు ఉద్యోగంలో కొంత శ్రమ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రము దశమ రాహువు మంచి పని చేస్తాడు కాబట్టి వాళ్ళు కొన్ని అవకాశాలు సద్వినియోగపరచుకోవడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు మట్టుకు అడిషనల్ బర్డెను ఈ రాహు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు శ్రమించినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. కామర్సు, అకౌంట్సు ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభము చేకూరుతుంది. వ్యవసాయము, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం మట్టుకు బాగానే జరుగుతుంది, కానీ కన్స్ట్రక్షన్ విషయం లోపల వర్కర్స్తో ఇబ్బందులు కానీ, డాక్యుమెంటేషన్లో ఇబ్బందులు కానీ మీకు తలెత్తే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వము ఉంది. ఓవరాల్గా వృషభ రాశి వారికి శని, సూర్యుడు, బృహస్పతి ఉచ్చస్థితుడై ఉండడము ఇలాంటి కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మీకు మంచి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి.
ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి, నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.